43వ రోజు డల్ అనిపించిన రోజు టిక్కెట్ విక్రయాలు 65 లక్షలకు పడిపోయిన తర్వాత పుష్ప 2 రీలోడెడ్ ఎక్స్టెండెడ్ వెర్షన్ విడుదలతో ప్రేక్షకులలో కొత్త ఉత్సాహం నింపబడింది. టిక్కెట్ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. విడుదలైన 45 రోజులు గడిచినా పుష్ప 2 ది రూల్ పై హైప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అదనంగా 20 నిమిషాల కంటెంట్తో వచ్చిన ఎక్స్టెండెడ్ వెర్షన్ కారణంగా ప్రఖ్యాత సంధ్య థియేటర్లో హౌస్ఫుల్ షోలు కనిపించాయి. 43వ రోజు తర్వాత పుష్ప 2 బృందం తీసుకున్న వ్యూహాత్మక చర్యలు, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ వంటి తాజా విడుదలలను సైతం దాటేసి ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించాయి. ఈ వ్యూహం వల్ల పుష్ప 2 బ్లాక్బస్టర్ స్థాయిలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని మరింత బలపరచుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద తిరిగి పునర్జన్మ పొందినట్లుగా కనిపిస్తోంది. మొత్తం కలెక్షన్లు ప్రస్తుతం 1300 కోట్లకు చేరాయి. 20 నిమిషాల అదనపు కంటెంట్తో వచ్చిన రీలోడెడ్ వెర్షన్ కారణంగా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్లి ఈ చిత్రం చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. 500 కోట్లు బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మొత్తం 759 కోట్లు లాభాలను సాధించింది. అంటే 152 రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ను తీసుకువచ్చింది. 2024లో హనుమాన్ తర్వాత అత్యధిక లాభాలు అందుకున్న రెండవ తెలుగు చిత్రంగా పుష్ప 2 నిలిచింది. 45వ రోజు జనవరి 18న 7వ శనివారం పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద 110 లక్షలు రాబట్టింది. ఈ మొత్తం 44వ రోజు వచ్చిన 95 లక్షల కంటే 16 ఎక్కువ. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 రికార్డును అధిగమించి అత్యధికంగా వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు విడుదలకు 45 రోజులు గడిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. తాజాగా విడుదలైన ఎక్స్టెండెడ్ వెర్షన్ ప్రభావంతో 45వ రోజు ఈ చిత్రం 115 కోట్లు రాబట్టింది. 44వ రోజు వచ్చిన 94 లక్షల కంటే 22 వృద్ధి సాధించింది. మొత్తం కలెక్షన్లు ఇప్పుడు 1259 కోట్ల నికర వసూలుగా ఉన్నాయి. పుష్ప 2 అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.